బుద్ధి అంటే బుద్ధి కుశలత. మనిషి సుఖించగోరితే బుద్ధిమంతుడై ఉండాలి. పశువులను నిజంగా వికసిత బుద్ధి లేకపోవడం వలన మనిషి అనుభవించినంతగా జీవితాన్ని అనుభవించలేవు. చేతులు, ముక్కు, కళ్ళు, ఇతర ఇంద్రియాలు, సర్వదేహంగాలు చనిపోయినా మనిషికి కూడా ఉంటాయి, కానీ అతడు సుఖాన్ని అనుభవించలేడు. ఎందుకు అంటే సుఖాన్ని అనుభవించే శక్తి అంటే ఆత్మ వెళ్ళిపోయింది. అందుకే దేహంలో శక్తి లేదు. మనిషి కొంచెం తెలివితో ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తే సుఖించేది దేహము కాదని, దానిలో ఉన్న చిన్న ఆత్మయే అని అర్థం చేసుకోగలుగుతాడు. దేహేంద్రియాల ద్వారా తాను సుఖిస్తున్నానని మనిషి తలిచిన నిజమైన భోక్త ఆత్మనే. ఆ ఆత్మకు భోగించే శక్తి ఉన్నది, కానీ అది సర్వదా భౌతిక గూడారముచే కప్పబడి ఉండే కారణంగా ప్రకటము కాదు. మనకు దాని గురించి తెలియకపోయినా అది లేకపోతే సుఖాన్ని అనుభూతి చేసుకోవడం దేహానికి అసాధ్యం. మనిషికి అందమైన యువతి ఆ శవాన్ని ఇస్తే స్వీకరిస్తాడా? లేదు. ఎందుకంటే ఆత్మ దేహం నుండి వెళ్ళిపోయింది. అది దేహంలో ఉండి అనుభవించడమే కాకుండా దానిని పోషిస్తూ ఉండేది ఆత్మ. వెళ్ళిపోగానే దేహం నశించిపోతుంది. ఆత్మ అనుభవిస్తున్నదంటే దానికి ఇంద్రియాలు కూడా ఉండాలి, లేకపోతే అది ఎట్లా భోగిస్తుంది? ఆత్మ అణుపరిమాణమంతనే ఉన్నప్పటికీ అసలైన భోక్త అని వేదాలు ధృవపరిచాయి. ఆత్మను కొలవడం అసాధ్యం, కానీ దాని అర్థం అది కొలత లేదని కాదు. చిన్న చుక్క కంటే పెద్దగా కనిపించని వస్తువు పొడవు కానీ వెడల్పు కానీ లేనట్లుగా కనిపించవచ్చు, కానీ సూక్ష్మదర్శిని క్రింద దానిని చూస్తే దానికి పొడవు వెడల్పు ఉన్నట్లు మనం చూడవచ్చు. అదేవిధంగా ఆత్మకు కూడా కొలతలు ఉన్నాయి, కానీ వాటిని మనం చూడలేము. మనం సూటును లేదా డ్రెస్సును కొంటే అది మన దేహానికి సరిపోయేటట్లు అమరుస్తారు. ఆత్మకు కూడా రూపం ఉండే తీరాలి, లేకపోతే అది అమరేటట్లు దేహం ఎట్లా పెరుగుతుంది? సారాంశం ఏమిటంటే ఆత్మ నిరాకారం కాదు, దానికి రూపం ఉంది. భగవంతుడికి రూపం ఉంది. అతని అంశగా ఆత్మ కూడా ఒక రూపం ఉంది. తండ్రి రూపసహితుడు, వ్యక్తిగతుడు అయితే కొడుకుకు కూడా ఆ లక్షణాలు ఉండాలి. కొడుకుకు అవి ఉంటే తండ్రికి కూడా అవి ఉన్నాయని మనం తీర్మానించవచ్చు. కనుక భగవంతుని సంతానముగా మనం మన రూప సహితత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ఒప్పుకుంటూనే అదే సమయంలో వాటిని మన తండ్రికి అంటే భగవంతునికి లేవని ఎట్లా అనగలము? అతీంద్రియం అంటే నిజమైన ఆనందాన్ని తెలుసుకోవడానికి ముందు మనం ఈ భౌతిక ఇంద్రియాలను దాటవలసి ఉంటుందని అర్థం. రమంతే యోగినో సంతే సత్యానందే చిదాత్మని. ఆధ్యాత్మిక జీవితాన్ని అభిలషించే యోగులు కూడా అంతరములో ఉన్నట్టి పరమాత్మునిపై ధ్యానం ద్వారా ఆనందాన్ని ఆస్వాదిస్తారు. సుఖం లేకపోతే, ఆనందం లేకపోతే ఇంద్రియ నియంత్రణ చేయడమనే కష్టాన్ని తలకెత్తుకోవడంలో అర్థమేముంది? యోగులు అంతటి కష్టాన్ని తీసుకుంటున్నారంటే ఏ రకమైన సుఖాన్ని ఆస్వాదిస్తున్నారు? ఆ సుఖము అనంతమైనది, ముగింపు లేనిది. అదెట్లా సాధ్యం? ఆత్మ నిత్యమైనది, భగవంతుడు నిత్యుడు. కనుక వారిరువురి మధ్య పరస్పర వినిమయము కూడా నిత్యమై ఉంటుంది. నిజంగా బుద్ధిమంతుడైన వాడు ఈ భౌతిక దేహానికి సంబంధించిన క్షణభంగురమైన ఇంద్రియ సుఖాన్ని విడిచి ఆధ్యాత్మిక జీవితంలోని సుఖంలో సుస్థిరుడవుతాడు.
భగవంతునితో ఆధ్యాత్మిక జీవితంలో పాల్గొనడమే రాసలీల అని పిలువబడుతుంది. జై గురుదత్త.